హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళు మనతో ఎంత టైం వరకు ట్రావెల్ చేయగలుగుతారు అనేది మనం చెప్పలేము. అలా ప్రతి ఒక్కరి లైఫ్లో ఫస్ట్ నుంచి ఉండేవాళ్ళు అంటే స్కూల్ ఫ్రెండ్స్. సో స్కూల్ ఫ్రెండ్స్ మనతో మన లైఫ్ లాంగ్ ఉంటారండి. స్కూల్ మనకి చదువుతో పాటు ఫ్రెండ్స్ని, నాలెడ్జ్ని, ఎమోషన్స్ని, మన చాలా మెమొరీస్ని మనకి ఇస్తుంది. మనం ఇప్పుడు ఈ స్టేజ్లో లైఫ్లో సెటిల్ అవ్వడానికి కూడా మన స్కూల్ లైఫ్ అనేది ఒక మెయిన్ రీజన్ అనే నేను అనుకుంటున్నాను. మన లైఫ్లో కాలేజ్లో ఫ్రెండ్స్, జాబ్స్ దగ్గర కొలీగ్స్ ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళు మనతో కొంత టైం వరకు ఉంటారు, కొందరు ఉండరు. బట్ స్కూల్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు మాత్రం అసలు వాళ్ళని మనం మర్చిపోలేం మన లైఫ్లో. ఎందుకంటే వాళ్ళు మన లైఫ్లో ఒక పార్ట్ లాగా అయిపోతారు. అది కూడా సేమ్ ఒకటే స్కూల్లో 1st to 10th చదవడము అండ్ వాళ్ళకి మనం ఫ్రెండ్స్ అవ్వడము, కాంటాక్ట్లో ఉండడం అనేది చాలా తక్కువ మందికి ఉంటారు. స్కూల్ లైఫ్ అంటే క్లాస్మేట్స్, టీచర్స్, ప్రిన్సిపల్స్ వీళ్ళతోనే ముడిపడి ఉంటుంది కదండి. అదే క్లాస్లో అదే బెంచ్ పైన ఫ్రెండ్స్ అవ్వడము, క్లాసెస్ వినడము, మాట్లాడుకోవడము, లంచ్ షేర్ చేసుకోవడము. సో ఇవన్నీ చాలా మెమొరీస్ కదా. సో ఇక్కడ మేమందరం మా 10th అయిపోయి 25 years అయినందుకు రీయూనియన్ సెలబ్రేషన్స్ చేసుకున్నాం. మా 10th 2001లో కంప్లీట్ అయింది. అందరం ఎవరి లైఫ్లో వాళ్ళు జాబ్స్, ఫ్యామిలీ ఎక్సెట్రా అని బిజీగా ఉన్న ఈ ఒక్కరోజు మా కోసం మా స్కూల్ డేస్ని మళ్ళీ గుర్తు చేసుకొని ఇంకా మెమొరీస్ క్రియేట్ చేసుకోవాలని కలిసాం. ఈ రీయూనియన్లో మా క్లాస్ బాయ్స్ కూడా జాయిన్ అయ్యారు. సో మా ఫ్రెండ్ సర్ప్రైజ్గా వాళ్ళని కూడా ఇన్వైట్ చేసిందనమాట. సో వాళ్ళు కూడా రావడం జరిగింది. కొంతమంది మిస్ అయ్యారు. సో నెక్స్ట్ టైం వాళ్ళు కూడా కలవాలని అనుకుంటున్నాము. ఇంకా చాలామంది ఉన్నారు, బట్ వాళ్ళు మాకు కాంటాక్ట్లో లేకపోవడం వల్ల మేము కలవలేకపోయాము. సో మేము ఫుల్ డే అని ప్లాన్ చేసుకున్నాము, బట్ అది కాస్త హాఫ్ డే అయిందనమాట. సో ఆ హాఫ్ డే కూడా మాకు సరిగ్గా సరిపోయింది అని అనుకోలేము. మేమందరము మాకు కన్వీనియంట్ అయిన ప్లేస్లో ఒక రెస్టారెంట్లో బుక్ చేసుకొని అక్కడ కలవడం జరిగిందనమాట. సో మేము అక్కడ లంచ్కి అందరం కలిసామన్నమాట. సో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది కదా, బయట ఎక్కడైనా కన్వీనియంట్ ఉండదని రెస్టారెంట్లో బుక్ చేసుకొని అక్కడ అందరం మీట్ అయ్యామన్నమాట. సో 12 to 6 అక్కడే ఉన్నాం మేము. సో చాలా ఎంజాయ్ చేసాము. అందరం కలుసుకొని మాట్లాడుకొని స్కూల్ విషయాలన్నీ మళ్ళీ రీక్రియేట్ చేసుకొని టీచర్స్తో ఎలా ఉండేవాళ్ళం, మేము ఎంత అల్లరి చేసేవాళ్ళం, వేరే వాళ్ళని ఎలా ఏడిపించేవాళ్ళం, ఇవన్నీ చాలా మాట్లాడుకున్నాం మేము. అండ్ నెక్స్ట్ టైం కూడా ఇంకా వేరే వాళ్ళు జాయిన్ అయ్యి కలిసి అందరం మళ్ళీ ఇంకా 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 ఫ్రెండ్స్ అవ్వాలి, ఇంకా అందరం కాంటాక్ట్లో ఉండాలి అని. ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తే
छोटी 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 बातें छोटी छोटी बात